కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామాన వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీరు ఏ వాక్యం వినబోతున్నారు? దేవుని ఆలయంలో దీపం ఎవరు? సరిగ్గా బ్రతకట్లేదా? అయితే మీరు ఆరిపోతున్నారని అర్థం. మీరు ఆరిపోయారు. ఆరిపోతున్న మీ జీవితాలను వెలిగించే దీపం దేవుని వాక్యం. మన జీవితాలను వెలిగించుకోవాలంటే అన్ని దారుల్లో వెళ్ళకూడదు, అన్ని త్రోవల్లో వెళ్ళకూడదు. నువ్వు ఎంచుకున్న మార్గం, నీ జీవితాన్ని ఆర్పకూడదు. నీ జీవితాన్ని వెలిగించాలి. మరి ఏ దారిలో వెళ్తే, ఏ త్రోవలో వెళ్తే, ఏ మార్గంలో వెళ్తే నేను వెలుగుతాను, అనేక మందిని వెలిగిస్తాను. దేవుడు కోరుకున్న దీపానివి నువ్వు అలా నిత్యము వెలుగుతూ ఉండాలి. నువ్వు ఆరిపోకున్నా నిన్ను వెలిగించే దీపమే దేవుని మాట, దేవుని వాక్యం. మంచి దారిలో ఎదగండి, అదే వెలగటం అంటే. చెడ్డ దారిలో వెళ్ళామనుకో మీరు ఆరిపోయారు. మీ దేహాలను ఆర్పేసుకున్నారు. మీరు ఆరిపోయిన దీపాలు, అనేక మందిని ఆర్పేస్తున్నారు. మీరు చెడ్డదారుల్లో ప్రయాణించడం వల్ల మీరు ఆరిపోయారు, మీరు వెలగట్లేదు. అనేక మందిని ఆ దారిలోకి తీసుకెళ్ళి వారిని కూడా వెలగనివ్వకన్నా వారి దీపాన్ని కూడా ఆరిపేస్తున్నారు. ఆరిపోతున్న మన బ్రతుకు దీపాలను వెలిగించడానికి దేవుడు పెట్టిన దీపాలు ఇవి. మత్తయి సువార్త 6:22. మత్తయి సువార్త 6:22. దేహానికి, శరీరానికి దీపము నీ కన్ను. మన శరీరానికి మన కళ్ళుని దీపాల కింద ఇచ్చాడట. ఈ దీపాలని పిలువబడే నీ కన్ను చెడిపోయిందనుకో, మనమేమైపోతాం? చెడిపోతాం. అంటే వెలగండి వెలగండి అనే మాటకు అర్థం ఏంటి? మీరు చెడ్డగా జీవించకండి, మంచిగా జీవించండి. మీరు చెడ్డగా జీవిస్తే, అవునా, నేత్రాసలో పడిపోయారనుకో, నేత్రమాయలో పడిపోయారనుకో, మీ కళ్ళు మిమ్మల్ని వెలగనివ్వవు. అవునమ్మా, చదువమ్మా, బాగా చదవాలి. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండకపోయిన ఎడల, ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుగా ఉండును. నీ కన్ను చెడిపోయిందనుకో, నీ దేహం కూడా చీకట్లాగా మారిపోతుంది. అది కూడా చెడిపోతుంది, అది ఆరిపోతుంది. అంటే మనలను వెలిగించడానికి కళ్ళునిచ్చాడా? కళ్ళుతో నీ బ్రతుకును వెలిగించుకుంటున్నావా? నీ బ్రతుకుని చీకటమయంగా చేసుకుంటున్నావా? కన్నుతో చెడును చూస్తున్నావా? కన్నుతో ఏం చేస్తున్నావు? నీ దేహాన్ని రక్షించుకుని పనిచేస్తున్నావా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మన జీవితాలను వెలిగించటానికి దేవుడు ఏర్పాటు చేసిన దీపాలు ఇవి. నన్ను వెలిగించడానికట నాకు 2 కళ్ళునిచ్చాడట. ఈ కళ్ళు వెలుగుతూ ఉంటే నా బ్రతుకు వెలుగుతుంది. ఈ కళ్ళు వెలగలేదనుకో, ఈ కళ్ళు చెడ్డగా మారిపోయాయనుకో, నేను ఆరిపోతాను. నా బ్రతుకు దీపం ఆరిపోతుంది. కాబట్టి కళ్ళు పాడైపోగానే, కళ్ళు బాగా కనబడకని అయిపోయానుకో, కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు, అవునా, మంచి అనే దారిలోకి వెళ్ళాలి. మంచి ఈ కళ్ళుకి ఏం చూపించాలి?
చెడ్డవి చూపించకూడదు, మంచివి చూపించాలి. అవునా? ఇగో ఈ దారిలోనే వెళ్ళు, ఈ దారిలో వెళ్ళకు అని మన శరీరానికి మన కళ్ళు నేర్పాలి. నీ దేహం వెలుగుమయంగా ఉందా, నీ దేహం చీకటిమయంగా ఉందా? నీ దేహాన్ని వెలిగించటానికి, మన దేహాలను వెలిగించుకోవడానికి దేవుడు 2 కళ్ళు ఇచ్చాడట, ఒక కన్ను చాలదని. బైబిల్ అంటది మనోనేత్రం అంటది. అంటే ఈ 2 కళ్ళు వెలిగించకపోతే 3వ కన్ను ఒకటి ఉంది, అదే మనోనేత్రం. ఆ నేత్రం కూడా ఏమైపోయింది? అది కూడా చీకటైపోయింది. మనోనేత్రాన్ని వెలిగించుకుంటూ ఈ నేత్రాలను బాగా ఉంచుకుంటేనే మనము చెడిపోము, మన దేహం చెడిపోదు. ఎలాగంటే మాటకు అర్థం ఏంటి? చెడ్డదారిలో వెళ్ళకన్నా మంచి దారిలో మీరు వెళితే ఏంటి, మీరు వెలుగుతున్నట్టు, మీరు వెలిగే దీపాలు. అంటే ఇప్పుడు బాగా ఆలోచించండి, కన్నును దేనికి ఇచ్చాడు? 2 కళ్ళును దేనికి ఇచ్చాడు? ఈ శరీరాన్ని వెలిగించుకోవడానికి. అందులో నుంచి దుష్టత్వంలో నుంచి, దుర్నీతిలో నుంచి, పాపంలో నుంచి, కీడులో నుంచి, చెడులో నుంచి, ఆ తప్పుడు జీవితంలో నుంచి మన దేహాలను వెలిగించుకోవడానికి దేవుడు ప్రతి మనిషికి 2 దీపాలు కాదు 3 దీపాలను ఇచ్చాడు. 2 కళ్ళుని, ఒక మనోనేత్రాన్ని ఇచ్చాడు. అయినా ఆరిపోతున్నాం, అయినా ఈ దేహాన్ని ఆర్పేసుకుంటున్నాం. నువ్వు వెలగాలి, నేను వెలగాలి. నేను వెలిగితేనే నా భార్యను వెలిగించగలను, నా భార్య వెలిగితేనే నన్ను వెలిగించగలదు. లూకా సువార్త 11వ అధ్యాయము 33వ వచనము. ఎవరైనా దీపాన్ని వెలిగించి చాటుగా ఉండే చోట్లోనైనను, మంచం కిందో, బీరువా కిందో, కొంచెం కింద అయినను దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చేస్తాడు? ఏదో చాటును పెట్టడు కదా, చాటుగా ఉండే చోట్లో పెట్టడు కదా, కొంచెం కిందో, మంచం కిందో, టేబుల్ కిందో పెట్టడు కదా. అవునా? లోపల వచ్చు వారందరికీ వెలుగుని వెదజల్లుటకు ఎత్తైన చోటునే పెట్టును కదా. నీ దేహానికి దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా బాగుంటది, వెలుగుగా ఉంటది. నీ దేహం, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటైపోద్ది. అంటే దేహం వెలగాలన్నా, దేహం చెడిపోవాలన్నా ఏది పని చేయాలి? దేహాన్ని కాపాడుకునే పని ఏది చేయాలి? కన్ను చేయాలి. నీ కళ్ళు ఆ పని చేస్తున్నాయా? నీ దేహాలను వెలిగిస్తున్నాయా? మన దేహాలను వెలిగించుకో. నా దేహాన్ని వెలిగించు, నా మనోనేత్రమా, నా దేహాన్ని వెలిగించు. నా 2 కళ్ళు తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన ఈ 2 కళ్ళు ఈ మాయలోకాన్ని చూడడానికి ఇచ్చావనుకున్నాను, ఈ అందమైన లోకాన్ని చూడడానికి ఇచ్చావనుకున్నాను. ఈ మాయ ప్రపంచాన్ని చూడడానికి ఇవ్వలేదు. నా బ్రతుకు, నా దేహము, నా అవయవాలు, నా శరీరము చీకటిమయంగా మారకన్నా, చెడ్డగా మారకన్నా వెలుగుగా మారటానికే ఈ కళ్ళును నాకు ఇచ్చావా తండ్రి? దేవుడు దేహాన్ని మనిషికి ఎందుకు ఇచ్చాడు? ఎవరికి అర్థమైంది? మనుషులకు కళ్ళును దేవుడు ఎందుకు ఇచ్చాడు? కళ్ళు పని చేయకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నావు, బాగు చేసుకుంటున్నావు, అయినా మార్పు రావట్లేదు. కళ్ళుని ఎందుకు ఇచ్చాడో, ఆ కళ్ళు మళ్ళీ బాగుపడిన తర్వాత కూడా అర్థం అవ్వట్లేదు. మంచి కళ్ళుని ఇచ్చాడు, అన్నీ బాగా కనబడుతున్నాయి. మొన్న సూదులోని దారం ఎక్కించడానికి ఈ కళ్ళద్దాలు తీసిస్తే కనబడట్లేదండి. చిన్న సూదులోని ఇంతకు ముందు, పెళ్లికి ముందు ఎక్కించేసాడు.
ఒక పేట కాదు, 3-4 పేటలు ఆ చిన్న కన్నంలోకి ఎక్కించేసాడు, సూది బెచ్చంలోకి. ఇప్పుడు ఒక పేట దారం దూర్చలేకపోతున్నాను, కళ్ళద్దాలు ఎట్టుకోకపోతే. చిన్నవి కనబడట్లేదు నాకు, పెద్దవి కనబడుతున్నా. అంటే ఇప్పుడు నా కళ్ళు పాడైపోయాయి, చిన్నవి కనబడట్లేదు. ఇప్పుడు కళ్ళును బాగు చేసుకుంటున్నాను, కానీ కళ్ళుని ఎందుకు బాగు చేసుకున్నానో నేను తెలుసుకొని బ్రతకాలి. నీ కన్ను చెడిపోయిందా, నీ దేహం అంతా చెడిపోతుంది. అంటే దేహాన్ని వెలిగించుకోవడానికి దేవుడు కళ్ళునిచ్చాడా? ప్రతి మనిషికి మన చుట్టూ ఇంతమంది మనుషులు ఎందుకున్నారు? నీకు దీపంగా ఉండడానికి. అలాగే అనుకుంటున్నారు అందరూ, నేను ఆరిపోకన్నా ఎలగాలి, మా ఆయన్ని వెలిగించాలి. నేను ఆరిపోకన్నా ఎలగాలి, మా ఆవిడని వెలిగించాలి. నేను ఆరిపోకన్నా వెలగాలి, మా వాళ్ళని అందరినీ వెలిగించాలని నేను, నా భార్య, నా పిల్లలు, మనందరం అనుకోవాలి. వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు? అందుకే యోహాను గారు అంటారు, మనుషులున్న ఈ మానవ లోకం ఎలాగుందట, చీకటితో నిండిపోయిందట. చీకటితో నిండిపోయిన మానవ జీవితాలను వెలిగించడానికి వచ్చిన దీపమే వెలిగే యేసు ప్రభు అని యోహాను సువార్తలో రాయబడుతుంది. అంటే దేవుడు మనలను వెలిగించడానికి ఇన్ని దీపాలను పెట్టాడా? ఇన్ని దీపాలు పెట్టినా మనం ఆరిపోతున్నామా, వెలుగుతున్నామా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ వందనాలు.